హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం రోజు స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ తోటి నేను మీ ముందుకు వచ్చానండి. మనసును హత్తుకునే స్టోరీ అండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఈ స్టోరీలో మంచి నీతి కూడా ఉందండి. అందరూ తెలుసుకోవాల్సినటువంటి నీతి కూడా ఉంది కాబట్టి తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. స్టోరీ పేరేంటి వచ్చేసరికి మనిషి విలువ, వాల్యూ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ యొక్క విలువ అనేది ఈ స్టోరీలో చాలా బాగా చెప్పారండి. లాస్ట్ వరకు వినండి తప్పకుండా. అను ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక సాధారణ ఇంటి అమ్మాయి. తాను డిగ్రీ వరకు చదివి ఇకపై చదువులు చదివే స్తోమత లేక, పట్టణానికి వెళ్ళి జాబ్ చేసే అనుభవం లేక ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకుంటుంది. అజయ్ అదే గ్రామానికి చెందిన విజయవంతమైన కెరియర్ ఉన్న ఒక సాధారణ వ్యక్తి. అజయ్ ఉన్నతంగా స్థిరపడిన కారణంగా ఊర్లో ఉన్న చాలామంది అమ్మాయిలు అతన్ని ఇష్టపడేవారు. అజయ్ అవేమీ పట్టించుకునేవాడు కాదు. అనుకి కూడా అజయ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఒకరోజు అను తన మనసులో మాటని అజయ్కి చెప్పింది. అను చాలా అందమైన అమ్మాయి. పైగా తన యొక్క అమాయకత్వంతో అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. అజయ్కి కూడా అను నచ్చడంతో అను ప్రేమను అంగీకరిస్తాడు. అను అజయ్ పైన చూపించే ప్రేమ మరియు అజయ్ అనుపై చూపించే అభిమానం వెలకట్టలేనిదిలా ఉండేది. అను డిగ్రీ వరకు చదువుకున్నది కాబట్టి పెళ్ళికి ముందే అనుని మంచి స్థాయిలో ఉండేలా చెయ్యాలి అని అజయ్ ఆలోచించాడు. ఎందుకంటే రేపటి రోజు నేను ఉన్నా లేకున్నా తన కాళ్ళపై తాను నిలబడి ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది అతని కోరిక. ఆ రోజు నుండి అనుకి వెన్నంటే ఉండి తన ప్రతి అడుగులో తోడున్నాడు. తన పై చదువులకు సహకరించాడు. తాను చేయాలనుకున్న బిజినెస్ సలహాలకు సరే అన్నాడు. తగిన పెట్టుబడి పెట్టి ఆమెను ముందుకు నడిపించాడు. తాను వేసే ప్రతి అడుగుని 10 రకాలుగా ఆలోచించి ఏది తప్పు ఏది సరైనదో అన్ని సలహాలు ఇచ్చేవాడు. ఎందుకంటే అజయ్ వాటన్నింటినీ దాటుకుని వచ్చినవాడు. తనకు కాబోయే భార్య అలాంటి ఇబ్బందులు ఎప్పుడు పడకూడదు అని చాలా జాగ్రత్త పడేవాడు. కొన్ని రోజులలోనే అను ఉన్నత స్థాయికి చేరుకుంది. అజయ్ ఆమె ప్రతి అడుగులో తోడుంటూ ఆమెని ఉద్యోగంలో ఒక్కో మెట్టు ఎక్కేలా చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైనా అను సరైన నిర్ణయం తీసుకోకపోతే అజయ్ కొంచెం కఠినంగా వ్యవహరించి తనను సరైన మార్గంలో నడిపించేవాడు. అను తన మార్గంలో ఆమె ఎంతోమందిని చూసింది. చాలామంది ఆమె అందాన్ని తెలివిని చూసి ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అను బిజినెస్లో తానే స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. ఇక అజయ్ ఎలాంటి సలహా ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో ఆమె లేదు. అజయ్ ఇచ్చే సలహాలను ఆమె పాటించడం మానేసింది. అజయ్ అనుకి అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అజయ్ని తిట్టేది. నీ సలహా నాకేం అక్కర్లేదు, నేను స్వంతంగా ఆలోచించగలను. నీ బోడి సలహాలను ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు. అయినా అసలు నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపో, అప్పుడే నిన్ను సంతోషంగా ఉంటాను అని అంది. ఆ మాటలకు అజయ్ మనసు విరిగిపోయింది. అజయ్ చాలా బాధపడ్డాడు. అజయ్ అనుతో, నేను నిన్ను ఒక సాధారణ అమ్మాయిగానే ఇష్టపడ్డాను, కానీ నాకు నిన్ను ఒక ఉన్నత స్థానంలో చూడాలని కోరికతో నువ్వులా బతికేలా చెయ్యాలనుకున్నాను. మొదట్లో నేను ఇచ్చే సలహాలు అన్నీ తీసుకున్నావు, మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చావు. నేను ఎప్పుడైనా కఠినంగా వ్యవహరించినా అది నీ మంచి కోసమే, కానీ ఇప్పుడు నీకు నా మాటలే చేదయ్యాయి. నేను ప్రేమించిన అను ఇది కాదు, ఇక నేను నీ జీవితంలోకి రాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
అను అజయ్ మాటలను పట్టించుకోలేదు. నువ్వు కాకపోతే నాకు ఇక్కడ చాలామంది ఉన్నారని అనుకొని మనసులో నవ్వుకుంది. కొన్ని రోజులకి అను తన ఆస్తి మొత్తం పెట్టుబడిగా పెట్టి మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. తన సొంత ఆలోచనలతోనే అన్ని పనులు చేసుకుంటూ వచ్చింది. సడన్గా ఒకరోజు గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు రావడం, త్వరగా బిజినెస్ని క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. అది విన్నాను ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎంతమందిని సహాయం కోరినా ఎవరూ తనకు అండగా నిలబడలేదు. ఒకప్పుడు తన తెలివిని మెచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మాకేం తెలియదు అన్నట్లు వెళ్ళిపోయారు. ఆ క్షణం ఆమె మదిలో మెదిలిన వ్యక్తి అజయ్. అసలు అజయ్ నా పక్కన ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రతి పనిలో మంచేదో చెడేదో చెప్తూ ఇంతవరకు నన్ను తప్పటడుగు వేయకుండా చేశాడు. అతను నన్ను ఎప్పుడూ ఉన్నత స్థాయిలో సంతోషంగా ఉండాలని చూడాలనుకున్నాడు. నేనే నా అతి మూర్ఖత్వంతో అజయ్ని దూరం చేసుకున్నాను అని బాధపడింది. వెంటనే వెళ్ళి అజయ్ని కలవాలి అనుకున్నది. తన తప్పును మన్నించమని మరియు తనని పెళ్ళి చేసుకోవాలని ఉందని చెప్పాలనుకుంది. కానీ అప్పటికే అజయ్ తనంటే ప్రాణమిచ్చే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. అది తెలిసిన అను చేసేది ఏమీ లేక తన జీవితంలో అతి విలువైన వ్యక్తిని కోల్పోయాను అని అర్థం చేసుకుని బాధాతప్త హృదయంతో వెనుతిరిగింది. నీతి మోరల్: మీకోసం శ్రద్ధ వహించేవారు మాత్రమే మీకు మార్గనిర్దేశం చేయడం ద్వారా లేదా అప్పుడప్పుడు కఠినంగా ఉండడం ద్వారా మీకు సరైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. వారు మిమ్మల్ని ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీ గతం మరియు మీ జీవితంలో భాగమైన వ్యక్తి గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉండకపోతే ఈరోజు మీరు ఎక్కడ ఉండేవారు? అహం మరియు కోపాన్ని వదిలేయండి, ఎందుకంటే చివరికి మన జీవితంలో అత్యంత విలువైన భాగం ఆ వ్యక్తే కావచ్చు. విన్నారు కదండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. అది క్లిక్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. వెంటనే చూడొచ్చండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.